శ్రావణ మాసం సందర్భంగా సిద్దిపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటిపడగల నాగదేవత ఆలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి మహిళలు, భక్తులు బారులు తీరారు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు అమ్మవారి నామస్మరణలతో మారుమోగాయి. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు చిలుముల వెంకటేశం మాట్లాడారు. ప్రతి ఏటా ఆలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించామన్న ఆయన రద్దీని క్రమబద్ధీకరించేందుకు బారికేట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శ్రావణ మాసం నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని గాడిచెర్లపల్లి వద్ద కొలువైన ఉన్నటువంటి కోటిపడగల సంతాన నాగదేవతను దర్శించుకునేందుకు ఈరోజు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ నాగమ్మ జాతరకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఇబ్బంది కాకుండా బారికేడ్లను, మంచినీటి వసతిని, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసి అమ్మవారికి మంచి దర్శనం జరిగేలాగా భక్తులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం వేలాదిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి అమ్మవారిని కొలుసుకునేందుకు ఈ ప్రత్యేకమైన రోజునే వారు ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోసి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అలాగే తెలంగాణలోని అనేక జిల్లాల నుంచి కూడా అమ్మవారికి భక్తులు ఇక్కడికి రావడం ఇక్కడ ఉన్నటువంటి విశిష్టతను తెలుపుతుంది. గత 30 సంవత్సరాలుగా భక్తులు కోరిన కోరికలను తీర్చుతూ కొలువై ఉన్న అమ్మవారు మనందరికీ కూడా మంచి జరిగేలా, సకాలంలో వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండేలా ఈ ఏడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.